రికార్డింగ్ నెంబర్ 36. సెకండ్ చాప్టర్ ఇప్పుడే మొదలవుతూ ఉంది. రహస్య ప్రకాశము అనేది వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ కృతిపతి అయిన శ్రీరాముడి ప్రార్థన ఉన్నది. కృతిపతి అంటే ఈ గ్రంథాన్ని శ్రీరామచంద్రుడికి అంకితంగా వ్రాసారు పోతన గారు. సీతాదేవితో కలిసి శ్రీరామచంద్రుడు కనపడి నాకు ఈ భాగవతం రాసి నాకు అంకితం ఇవ్వమని అడగటం ఫస్ట్ బిగినింగ్లో చదువుకున్నాం మనం. సో అందువల్ల ఆయన కృతిపతి, కృతిని, గ్రంథాన్ని, పుస్తకాన్ని ఆయనకి అంకితం చేసి రాశాడు. ఆయన ఎవరికైతే అంకితం డెడికేట్ చేశామో వాళ్ళని కృతిపతి అని అంటాము. ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎట్లాగంటే శ్రీమద్భక్త చకోరక సోమా, శ్రీమద్భక్త చకోరక సోమ, వివేకాభిరామ సురవినుత గుణస్తోమ, నిరలంకృతాసుర రామా సీమంత సీమ రాఘవ రామా, రాఘవ రామా. భక్తులు అనే చకోరక పక్షులకి చంద్రుని వంటి వాడుట రాముడు. భక్తులకి శ్రీరామచంద్రుని చూస్తే అటువంటి ఆనందం కలుగుతుందిట. ఆయన వివేకమే ఆయన సొగసుట. అంటే ఒక వినయము, ఒక వివేకం ఆ మనిషిని చూడంగానే మనకు స్ఫురిస్తుందన్నమాట. సొగసు చూడతరమా అన్నట్టుగా ఉంటుందిట. ఆయన్ని చూడంగానే మైమరచిపోతాం. మన మనస్సు కూడా సొగసు, సౌందర్యం, ఆనందం, వినయం, ఒక ప్రశాంతత వస్తుందన్నమాట మనకి. అంటే ఒక్క మనిషి దాన్ని పొందినవాడు ఉంటే ఆ పరిసరాలు, ఆ చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పొందటానికి సాధ్యమవుతుంది. ఆ వివేకవంతుడైన శ్రీరామచంద్రుడి ముఖం చూడంగానే భక్తులందరూ పరమానందంతో పరవశించిపోతారుట. దేవతలందరూ కూడా మెచ్చుకునేటంత సుగుణాలు గలవాడా శ్రీరామచంద్ర, నువ్వు రాక్షసుల భార్యల ముత్తైదుతనాన్ని హరించేసినటువంటి వాడు, వాళ్ళందరినీ చంపేసినటువంటి వాడు, రఘువంశంలో ముఖ్యుడైనటువంటి ఓ శ్రీరామచంద్ర నీకు నమస్కారము అని చెప్పి చెప్తూ ఉన్నారు పోతన గారు. ఇక్కడ రాముడిలో ఉన్న సద్గుణాలకి అద్భుతమైనటువంటి సద్గుణాలవి. నిజంగానే చంద్రుడు కనిపించటం వల్ల చకోరకాలకు కలిగే సంతోషం భక్తులకు తప్పకుండా కలుగుతుంది. రాముడి వివేకం అనేది లోకానికంతటికీ కూడా అలంకారంట. మొత్తం లోకమంతా రాముడి వివేకమే భూషణం లోకానికంతటికీ కూడా. ముఖ్యంగా తండ్రి చెప్పిన మాట ఎలా పరిపాలన చేశాడు అంటే ఒక ష్రూడ్నెస్ అన్నమాట. హీ నోస్ వాట్ హీ వాజ్ డూయింగ్. శుభ్రమైన క్లారిటీ, ఎక్కడ డౌట్, వెనక్కి ముందుకి పెండ్యులం లాగా తిరగటం ఉండదు. ఓహో నేను ఇప్పుడు ఇది చెయ్యాలి అంతే, వెళ్ళిపోతాడు అదే మాటతో. ఆవిడతో కైకమ్మతో అంటాడు, అమ్మ నాన్నగారు చెప్పడం ఎందుకు, ఈ మాట నువ్వు చెప్పినా కూడా సరిపోయేది కదా, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టావు, నువ్వు చెబితే నేను విననా అంటే ఎంత క్లారిటీయో. తల్లి చెబితే ఏమిటి, తండ్రి చెబితే ఏమిటి, అట్లా ఆ పితృవాక్య పరిపాలనలో అంటే తండ్రికి ఇది తప్పనిసరి అయిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అని తెలుసుకుని ఆ ప్రకారంగా వెళ్ళిపోవడం. ఇందులో అసలు తనకేం కావాలి అనే ప్రసక్తే లేదు ఇక్కడ. అట్లా ఉంటుంది రామావతారం, అద్భుతంగా ఉంటుంది. అదే రకంగా తాటకిని వధించాలి, ఆవిడ స్త్రీ, వధించకూడదు, న్యాయంగా స్త్రీలను చంపకూడదు. కానీ గురువు చెప్పాడు కాబట్టి ఇంకా వెనక ముందు చూడకుండా ఆ పని చేసేస్తాడు. ఇక అది పాపమా పుణ్యమా, మంచా చెడా అనే విచక్షణ తనకి సంబంధించింది కాదు, గురువుకు సంబంధించింది. ఆయన చూసుకుంటాడు. పైవాళ్ళు ఉన్నప్పుడు మనకేమిటి. అందుకనే అన్నీ నాకు వదిలేసి నువ్వు నడుచుకుంటూ పోవయ్యా భక్తుడా అంటున్నాడు భగవంతుడు. నీకెందుకు ఈ బాధ, నీకెందుకు ఈ బరువు, రైల్లో వెళ్తూ పెట్టెందుకయ్యా నెత్తిన పెట్టుకుంటావు, నాకు వదిలేస్తే నేను చూసుకుంటా కదా, నువ్వు ఈ విచక్షణ అంతా చెయ్యొద్దు, జస్ట్ డూ ఇట్ అంతే, జస్ట్ డూ ఇట్ అనే ఒక్క మాట చాలు మన జీవితాన్ని నడపటానికి. నిజానికి ఏమవుతుంది, నా వల్ల ఇదైంది, నీ వల్ల ఇదైంది, ఈ తర్జన భర్జనలు, ఈ కోసం ప్రొడక్షన్స్, దీనికోసం దానికోసం అనేవన్నీ కూడా ఆపేస్తే ఎంతో నిశ్చింతగా ఉంటాం మనం. అటువంటి వాడు, మనము పెద్దవాళ్ళ జీవిత చరిత్రలు చదువుకున్నప్పుడు మనకు ఎంతో గైడెన్స్ ఉంటుంది. అయ్యో నేను రామాయణం చదువుకొని చెడిపోయానండి అని ఎవడైనా ఒకడైనా మనకు వచ్చి చెప్పాడా ఇంత మటుకు?
చెడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎన్నో రకాలుగా చెడిపోయారు. చెడిపోవటం అంటే కూడా ఏంటి, వాళ్ళ జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటారు, అదే చెడిపోవటం. ఇంకెవరికి ఏమీ చేయక్కర్లేదు. ఆ రకంగా చక్కని గైడెన్స్ ఇచ్చేటటువంటి మార్గదర్శకత్వం మనకి ఇచ్చేటటువంటి రూపం అన్నమాట శ్రీరామచంద్రుడిది. ఇంకోటి ఏం చెబుతున్నారు, అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది, ఓకే. అప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ కూడా అంటే లక్ష్మణుణ్ణి సీతను మటుకే రావటానికి తనతో పాటు ఒప్పుకోవటం అనేది కూడా చాలా గొప్ప డెసిషను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఎవరిని తనతో రావటానికి ఒప్పుకోలేదు, అది కూడా చాలా గొప్ప విషయం. క్లారిటీ అన్నమాట, ఒక విషయానికి ఏది ఎలా చేయాలి అనేటటువంటిది బాగా తెలిసినవాడు శ్రీరామచంద్రుడు. అలాగే సుగ్రీవుడితో, విభీషణుడితో, ఇంకా అలాంటి వాళ్ళందరితో యథోచితముగా అప్పుడు ఎంత ఉచితమైన ప్రవర్తన మ్యాక్సిమం చూపించవచ్చో అదంతా చూపించాడుట. యథోచితమైన ప్రవర్తన చక్కగా చూపించగలిగాడు. అవన్నీ ఆ వివేక లక్షణాలన్నీ వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ. వాలితో, సుగ్రీవుడితో, శూర్పణఖతో ఎటువంటి సమస్యలు వచ్చినాయి అవన్నీ కూడా చక్కగా పరిష్కరించుకుంటూ వెళ్ళారు. రావణ వధోద్యమము అంటున్నారు, రావణుణ్ణి చంపడానికి ఒక పెద్ద ఉద్యమాన్నే లేవదీసుకొని వెళ్ళారు ఆయన. ఆ వానర సైన్యాన్ని తీసుకొని, వానరులా నాకు సహాయం చేసేది అని అనుకోలేదు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకెవరో ఒకళ్ళు సహాయం చేయడానికి ముందుకు వస్తారు, వాడి శక్తిని మనం తక్కువ అంచనా వేసినప్పుడు మనం వీఆర్ ది లూజర్స్. మనమైతే అలా చేస్తాం, శ్రీరామచంద్రుడు అలా కాదు. మనస్ఫూర్తిగా ఎవరు మనకు సహాయం చేయాలనుకున్నారో అదే గొప్ప సంగతి. కానీ వాడి శక్తిని మనం బేరీజు వేయటము, ఎక్కువ తక్కువ, వాడు చేయగలడా లేదా అని జడ్జిమెంట్ చేయటం కరెక్ట్ కాదు. అది ఆయన వివేకం అంటే. అవన్నీ చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదే రకంగా గుహుడు, శబరి, ఋషీంద్రులందరూ వచ్చారు, ఆంజనేయుడు వచ్చాడు. వాళ్ళకి ఎటువంటి స్థానాలు ఇచ్చి ఎట్లా తన మనస్సులో ఎంత చక్కని స్థానం ఇచ్చాడు వాళ్ళందరికీ కూడా అనేది రాముడి వివేకానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఇట్లా. అదే రకంగా శరభంగుడి ఆశ్రమంలో రావణుణ్ణి చంపిన తర్వాత దేవతలందరూ కూడా శ్రీరామచంద్రుడి సుగుణాలన్నిటినీ కూడా ఎంతో చెప్పుకున్నారు, ఎంతో కీర్తన చేశారట. భాగవతం అంతా కృష్ణావతారమే ముఖ్యంగా ఉన్నా కూడా రామావతారాన్ని ప్రశంసించటం, పొగడటం, మెచ్చుకోవటం, కీర్తించటం అనేది ఒక ప్రత్యేక స్థానం ఉంది దానికి భాగవతంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదే ఈ ప్రార్థనా శ్లోకం కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం కూడా అటువంటి శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు అడిగినందువల్లనే మన చేతిలో ఇవాళ ఈ భాగవతం అనేటటువంటి గ్రంథం ఉన్నది. మనిషికి మార్గదర్శకము అంటే ఇలా జీవించాలి అని చూపించేది ఇదొక్క గ్రంథమే. మీరు మాయలో పడిపోతారు. ఎదురుగా ఉన్నవాణ్ణి చూసి సామాన్యుడు, నా బావమర్ది, నా తమ్ముడు, నా తండ్రి, నా కొడుకు, నా కూతురు అనుకున్నందువల్ల మీరు మాయలో పడి చాలా కష్టాలు పడతారు, చాలా చిక్కుల్లో పడతారు, కర్మ బంధంలో పడి మళ్ళీ మళ్ళీ పుడతారు. అలా కాకుండా ఇదొక మార్గం ఉన్నది. అంతా నేనే ఉన్నానని మీరు మర్చిపోవద్దు. ఎంత రోల్ ప్లే అయినా చేసుకోండి, ఆ చెయ్యవలసిన దాన్ని చేస్తూ అసలు విషయాన్ని మర్చిపోకుండా ఎంత నాటకమైనా ఆడండి అనేటటువంటి గైడెన్స్ ఈ పుస్తకం అంతా కూడా మనకున్నది. తెలుసుకుంటే ఇది పరమ సత్యం. ఈ పరమ సత్యాన్ని అనుసరించటం చేతైతే కొంచెం అనుసరించాలి అనే నిర్ణయం చేసుకుంటే చాలా భగవంతుడు మనం ఒక్క అడుగేస్తే ఆయన 100 అడుగులేసి మన దగ్గరికి వస్తాడట. ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటాడుట. అలా ఉంటుందన్నమాట. అద్భుతమైన విషయం ఇది. అటువంటి కథ చెప్తూ ఉన్న సూత మహర్షి గురించి ఇక్కడ 4 వాక్యాలు చెప్పారు. మనమందరూ కూడా ఆ సూత మహర్షి విషయంలో ఎంతో పూజ్యభావంతో ఉండి ఆయన్ని అనుకరించాలట. మామూలుగా అనుకరించమని ఎవ్వరూ చెప్పరు. ఆయన్ని అనుసరించి అలవాటు చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయిట. మనం సూత మహర్షి దగ్గర చూస్తే గొప్పవారైన మునులతో ఆయన ఏమన్నాడంటే, అటువంటి సూత మహర్షి లోకమంతా కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన గుణాలు ఎన్నో ఉన్న సూత మహాముని
ఆ పురాణ వ్యాఖ్యానం అంతా కూడా చేస్తూ ఇట్లా చెప్పాడుట మునులందరితో. నెక్స్ట్ కథకి వెళ్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ప్రాయోపవేశం చేశాడు మహారాజైన పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తుతో శుకయోగీంద్రుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు అని మళ్ళీ భాగవత కథ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు సూతుల వారు. సంసారము స్వరూపము అని ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది. ఆయన అంటూ ఉన్నాడు శుక మహర్షి, రాజా నీ ప్రశ్న అన్ని ప్రశ్నల్లోకి ఉత్తమమైనటువంటి ప్రశ్న, నువ్వు అడిగింది అద్భుతమైన ప్రశ్న. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని మెచ్చుకుంటారు. అటువంటి ప్రశ్న, దీనివల్ల ఎవరికైనా సకల శుభాలు కూడా జరుగుతాయి. శ్రద్ధతో వినాల్సినవి 10,000 విషయాలు ఉండొచ్చుగాక, కానీ ఇదన్నిట్లోకి ముఖ్యమైంది. నువ్వు అడిగిన ప్రశ్న అన్నిట్లోకి ముఖ్యమైంది, అన్నిట్లోకి ఇంతకు మించింది ఇంకొకటి లేదు, అన్నిట్లోకి గొప్పది. గృహాల్లో నివసించే గృహస్థులైన మనుషులు కొంచెం కూడా ఆత్మతత్వం అంటే ఏమిటో తెలియదు. సామాన్య మానవులు ఎవరికి కూడా అసలు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మతత్వం అంటే ఏమిటంటే కొంచెం కూడా తెలియదు. కారణం ఏంటంటే రాత్రి పగలు కూడా వాళ్ళకి వాళ్ళు కల్పించుకున్న జీవితాంశాలతో వాళ్ళే కల్పించుకున్నారు. అటువంటి లైఫ్ని ఎందుకు కల్పించుకున్నారంటే తెలియక కల్పించుకున్నారు. అందులోనే జీవితం అంతా గడిచిపోతుంది. కానీ ఆత్మ అనేది కల్పించుకున్నది కాదు. ఆత్మ అనేది తమ సహజమైన నిజమైన తత్వం, తమ తత్వం, ప్రతివాడి తత్వం అది. ఆ మిగిలిన కల్పనల గురించి ఆలోచించుకుంటూ అసలు విషయాన్ని మర్చిపోతున్నారు అందరూ కూడా. వాళ్ళ జీవితం ఎలా ఉందంటే సామాన్య మానవుల జీవితం, స్త్రీ పురుషులు కామం వల్ల నిద్ర వల్ల ప్రతి రాత్రిని పోగొట్టుకుంటారు. గడిచిపోతూ ఉంటాయి, కాలము క్షీణించిపోతూ ఉంటుంది, ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది. ప్రతి రాత్రి ఇదే గొడవ, కామాసక్తి నిద్రాసక్తి అయిపోతూ ఉంటాయి రాత్రులు. పగలేమవుతుంది, కుటుంబాన్ని పోషించాలనో ధనం సంపాదించాలనో ఏవేవో ఆశలతో పగలంతా అభిప్రాయాలతో ఈ రకంగా రాత్రి పగళ్ళు గడిచిపోతాయి. ఇంకా తనకున్నవి నావి నాది అనేటటువంటి పశువులు, ఇళ్ళు, వాకిళ్ళు, భార్య, పిల్లలు, చుట్టాలు, తన దేహం, తన పరిస్థితి, వీటి గురించిన ఊహలు మనస్సులో నిండిపోయి ఉండటంతో రాత్రింబగళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియదు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మనస్సుతో అలవాటు చేసుకున్న సంబంధాలు. మనమే చూస్తే పుట్టిన బిడ్డ, పసిబిడ్డ దగ్గర నుంచి అమ్మ, అత్త, అక్క అన్నీ నేర్చుకుంటూ పెరుగుతాడు. అంటే సొసైటీని చూసి అనేక విషయాలు నేర్చుకుంటూ ఆ వలలో పడిపోతాడు. అంతేగాని ఇవన్నీ నేర్చుకున్న విషయాలు, ఇవి లేనప్పుడు నేను ఎలా ఉన్నాను. యూజీ ఒకసారి అన్నారు, యూ విల్ హ్యావ్ టు గో బ్యాక్ అండి అని. అంటే ఏమిటి గో బ్యాక్ అంటే ఏమిటి? నేర్చుకున్నవన్నీ వదిలేస్తే ఉండేవాడివి నువ్వు, అది నీ అసలు తత్వం అని అర్థం. దానికి ఎంతో అద్భుతంగా చిన్న విషయాలు చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ తెలుసుకున్న వాళ్ళకి. అదే రకంగా ఇవన్నీ మనం అలవాటు చేసుకున్న సంబంధాలు సహజంగా ఎవరితో ఏ సంబంధాలు లేవు అని చెప్పేస్తున్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, భార్య అనే ఆవిడ యందు, ఆవిడ దేహంలో కానీ ఆవిడ మనస్సులో కానీ భార్య అనే వస్తువు ఎక్కడుంది? నీ బుర్రలో ఉంది ఆవిడ, నీ భార్య అనేది. ఆవిడ బుర్రలో నువ్వు భర్త అనే భావం ఉంది, భావరూపమే తప్ప ఇక్కడ ఊహ తప్ప నిజమైన సంబంధాలు ఎక్కడున్నాయి? అసలు అనుకుంటూ ఉన్నాము, సహజమైనవి కాదవి, అలవాటు చేసుకుంటున్నాం, అనుకుంటూ ఉన్నాం, నమ్ముకుంటూ ఉన్నాం. అవి నమ్మినందువల్ల ఏమవుతుందో మనకే తెలుసు. ఉదాహరణకు చెబుతూ ఉన్నారు, భార్య అనే బుద్ధి భర్త మనస్సులో ఉంటుంది కానీ ఆవిడ శరీరంలో ఎక్కడా ఉండదు. అంతేకాదు, ఏముంది ఆవిడ శరీరంలో? ఆయన శరీరంలో ఏముందంటే ప్రతి అణువులో సర్వాంతర్యామి అయిన పరమాత్మే ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయమో. మనం ఎంత పొరపాటు పడుతూ ఉన్నాము. బంగారాన్ని చూసి మట్టి అనుకుంటూ ఉన్నాము, వజ్రాన్ని చూసి పిచ్చిరాయి అనుకుంటూ ఉన్నాం. విలువ ఇవ్వవలసిన చోటు ఇవ్వకుండా ఉన్నదాన్ని విలువ లేనిది అని తుచ్చభావంతో చీత్కారం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడకుండా, ఒకరంటే ఒకరికి ఒక రకమైన ఏహ్యభావం, వాళ్ళని చూస్తే చిరాకు,
ప్రతి వాళ్ళకి అంతే. పోనీ ఏదన్నా వాళ్ళ గుణాలు బాగుండక అనుకున్నారంటే అది కూడా కాదు. ప్రతివాడి మనస్సు ఇలాగే ఉంది. ఎందుకు ఉంది అంటే మనస్సు అలాగే ఉంటుంది. మనస్సు అనే ఇన్స్ట్రుమెంట్ మనం పట్టుకుంటే అది అలాగే ఉంటుంది. ఆ మనస్సును దాటి ఉన్నవాడు భగవంతుడు. ఎదురుగా కనపడేదంతా రాస్తూ ఉన్నారు కదా, ప్రింట్ చేసి చూపిస్తూ ఉన్నారు మనకి. ఇక్కడ ఉన్నదంతా ప్రతి అణువు పరమాత్మ స్వరూపమే, వేరే ఇక్కడ ఏమీ లేదు. ఆవిడ భార్య అనే భావం భర్త మనస్సులో, ఆయన భర్త అనే భావం భార్య మనస్సుల్లో ఉన్నాయి తప్ప ఇక్కడ నిజానికి బయట ఏమీ లేదు. మిగతావన్నీ మనస్సు కల్పించుకున్న విషయాలే. ఇవి మనస్సు కల్పించుకున్న విషయాలన్నీ తుడిచి పారేయాలండి అంటే అవి పోవు. ఉండని, పర్వాలేదు, ఉంటే ఉండొచ్చు, కానీ అదే సత్యము అని నమ్మకూడదు అని చెబుతున్నారు. ఎంతో చక్కగా గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఉంటే ఉండొచ్చు నీ మనసులో అనేక అభిప్రాయాలు, అదే పరమసత్యం అని నమ్ముకొని కూర్చుంటే యు ఆర్ ది లూజర్. నమ్మినప్పుడు ఏమవుతుంది? సర్వాంతర్యామిని మర్చిపోతావు. అంతటా ఉన్న పరమాత్మని మర్చిపోయినప్పుడు ఎన్ని రకాల బాధలుంటాయో మనకెవ్వరూ చెప్పక్కర్లేదు. హాయిగా ఉన్నామా, మనం నిశ్చింతగా ఉన్నామా, గుండె మీద చేసుకుని నాకు ఏ ప్రాబ్లము లేదండి అని చెప్పగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఊరికే చెబుతాడు కానీ వాడికి లోపల 1,00,000 సమస్యలు ఉంటాయి, పట్టుదలలు ఉంటాయి, భీతి ఉంటుంది. ఇవి ఒక రకమైనటువంటి వాగ్వాదాలు, తనను తను డిఫెండ్ చేసుకోవడానికి ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన ఈగోని నిలబెట్టుకోవడానికి మనస్సు అలా మోసం చేస్తూ ఉంటుంది. తన మాట నెగ్గాలనే పట్టుదలతో సఫర్ అవుతూ ఉంటాడు. ఇట్లా బాధపడే వాళ్ళందరినీ కూడా సంసార జీవులు, సంసారం స్వరూపం చెబుతామన్నారు కదా, ఇక్కడ అది చెబుతున్నారు. ఇలా ఈ విషయానికి ఆ విషయానికి బుర్రలోకి ఎక్కించుకుంటాడు. అంటే కాలు నొప్పి బుర్రలోకి వెళ్తూ ఉంటుంది వాడికి. కాలు నొప్పి వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇదే ఎన్నాళ్ళు ఉంటుందో, ఇంతేనేమో, నడవలేనేమో, ఈ రకంగా కింద దాన్ని తీసి పైన ఎక్కించుకుంటాడు. కాబట్టి ఎక్కించుకున్న కొద్దీ సమస్యలు దాంట్లో ఇరుక్కుంటాడు. ఇట్లా బాధపడుతూ ఉన్న వాళ్ళని సంసార జీవులు అంటారట. ఇవన్నీ సత్యాలను నిజమేనని నమ్మి వీటితోనే కాపరం చేసి తీరుబడనేదే లేకుండా, ఏమాత్రం తీరిక లేదండి నాకు, కంటిన్యూస్గా అసలు నిశ్చింతగా అంత ఒక ముద్ద అన్నం కూడా తింటానికి టైం ఉండదండి అంటే అదో గొప్పగా ఉంది. అందరికీ కూడా టైం లేదంటే గొప్పట. అలా గొప్పగా మాట్లాడుకుంటూ అదే నిజం అనుకుంటూ అదే గొప్ప అనుకుంటూ వాళ్ళు చివరికి జీవించి చచ్చిపోతారు. అంతకంటే వాళ్ళ జీవితంలో ఏమీ ఉండదు అని చెప్పి చత్తురు అని రాశారు. తీరుబడి లేకుండా జీవించి చివరికి చత్తురు అన్నారు. వాళ్ళు సమస్తాన్ని చూస్తూనే ఉంటారు, కానీ కాలాన్ని చూడలేరు. చూడటానికి వాళ్ళకి లోపల నుంచి రాలేదు ఆ దృష్టి. తాము పెంచుకున్న విషయాలే, తాము నేర్చుకున్న విషయాల్లోనే చిక్కుబడిపోతారు. అందువల్ల సిద్ధాంతాలతో కింద మీద పడుతూ ఉంటారు. ఏవేవో స్టేట్మెంట్స్ చేసుకొని వాటిని అవి నావి అని చెప్పి నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు. ఇవన్నీ నేను పెంచుకున్న సంబంధాలు, నా అభిప్రాయాలు, నా విశ్వాసాలు, నా సిద్ధాంతాలు, నే పోంగానే ఇవన్నీ పోతాయి కదా అనే మాట గుర్తుండదుట. అసలు నే పోతాను అనుకోవడానికే చాలామంది భయపడతారుట. పోతాను అని అనుకోక్కర్లే, పోనివాడివి అని తెలుసుకుంటే చాలు. పోతానేమో అనే భయం ఉంటుంది, కానీ నే పోను అనే విషయం తెలుసుకోవాలనే శ్రద్ధ ఉండదు. మానవ సహజం అది. అలాగే మనం ఇంకా ఎన్ని విషయాలు అనుకుంటూ ఉంటామో చెబుతూ ఉన్నారు. నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, నిద్రే లేదండి అసలు అంటాం. నిద్రపోవటం వేరు, నిద్రపోవాలని అనుకోవటం వేరు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రతి మనసులోకి ఎక్కించుకుంటాం. నిద్ర వస్తే పడుకోవచ్చు, 10 నిమిషాలు, అరగంట, గంట పడుకుంటే హాయిగా ఉంటుంది. అలా కాదు, నిద్రపోవాలి నిద్రపోవాలి నిద్రపోవాలనే నామ స్మరణ చేస్తాం. నిద్ర అవసరమైనప్పుడు శరీరానికి నిజంగా అవసరమే, తప్పేం లేదు అందులో. నిద్ర పోవాలనుకోవటం మటుకు సోమరితనం, దానివల్ల జీవితం పాడైపోతుంది అంటున్నారు. ఇట్ కాస్ట్ యువర్ లైఫ్ అంటున్నారు. కుటుంబం కోసం శ్రమపడటం వేరు, నేను చచ్చి చెడి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నానండి అంటాడు. అది చాలా పొరపాటు అంటున్నారు. నేను శ్రమపడటం వేరు అంటే నీ కుటుంబం కోసమే పడుతున్నావా, ఊళ్ళో ఎవరి కోసమైనా చేస్తున్నావా? నువ్వు నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి కోసం చేస్తున్నావు. అది కూడా ఊరికి ఉపకారం అన్నట్టుగా ఉంటే ఎట్లా? అదే రకంగా
చెయ్యటం వేరు, అనుకోవటం వేరు అంటున్నారు. నువ్వు చాలా శ్రమపడిపోయి కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అనుకున్నప్పుడు ఏమవుతుంది, తను గొప్పవాడినని వీళ్ళందరూ డిపెండెంట్గా ఉన్నారనే చులకన భావం వస్తుంది. అప్పుడు నువ్వు ఏమవ్వదు, నీకే నష్టం. ఏమవుతుందంటే అక్కడున్న పరమాత్మని మిస్ అవుతావు, నీ మీద ఆధారపడిన వాళ్ళని చూస్తావు. అప్పుడు వాళ్ళందరూ నీ మీద ఆధారపడి దేవుడాని నిన్ను ఆశ్రయించుకొని ఉన్న వాళ్ళలాగా కనపడతారు నీకు. అది నీకే నష్టం. దురహంకారం వస్తుంది. అప్పుడు ఆ దురహంకారం వల్ల అసహనం వస్తుంది, కోపం వస్తుంది, జీవితం దుర్భరం అయిపోతుంది, చిరాకులు తిక్కలు అన్నీ ఎక్కువైపోతాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకొక చక్కని మాట చెప్పారు ఇక్కడ, సంసార బంధము తొలగు విధానము అని ఇక్కడ మెథడ్ ఇచ్చారు. ఎలా పోతుంది మరి సంసారాన్ని ఇప్పుడు వర్ణించారు ఇంతసేపు, ఇది ఎలా పోతుంది. కాబట్టి ఈ చెప్పిన సంసార బంధాలన్నీ పోవాలంటే ఏం చేయాలి అంటే, సర్వాత్ముడు, అందరిలో ఆత్మగా ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి ఆ పరమాత్మ మహావైభవం గలవాడు, సర్వానికి ఆయనే అధిపతి, అంటే హీఈస్ ది హెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన తప్ప ఇంకొకటి లేదు, దాన్ని తెలుసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. అటువంటి విష్ణుమూర్తిని గురించి వినాలి, అన్నిటికీ ఎవరు అధిపతో అతన్ని గురించి వినాలి, అతన్ని సేవించాలి, అతన్ని వర్ణించాలి, అతన్ని భావించాలి. మనం అది చెయ్యకపోతే వేరే విషయాలు భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాయా జాలంలో చిక్కుకుపోతూ ఉన్నాం. జాలం అంటే ఇదొక వల, ఈ వలలో చిక్కుకుపోయాం, హుక్ అయిపోయాం. ఇక్కడి నుంచి గిలగిలా కొట్టుకున్నట్టుగా ఉంటుంది. ఏం చెయ్యాలి, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది అసలు తెలియదు మనకి. విష్ణువు అనే మాటకే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. సర్వాత్ముడు అనే మాటకి సమస్తంలో తానుగానే ఉన్నవాడు అని అర్థం. బంధువులు మొదలైన వాళ్ళని చూసేటప్పుడు బాంధవ్యాలు సంబంధాలు భావిస్తే మనం కింద పడిపోతాం, మాయలో పడిపోతాం, ఇబ్బందుల్లో పడుతూ ఉన్నాం. మనకి తెలుస్తోంది అనేక రకాల సమస్యలు వస్తున్నాయి, మనస్సు స్థిమితంగా ఉండటం లేదు. అలా కాకుండా సర్వాత్ముడు సర్వత్రా ఉంటాడు కాబట్టి ఈ సంబంధాల బదులు ఆ స్వామిని గనక భావిస్తే, ఆ సంబంధాన్ని భావించకుండా వారిలో ఉన్న అంతర్యామినే భావించినప్పుడు ఏం జరుగుతుంది? ఈశుడు అంటే అధిపతి అని అర్థం. ప్రతి శరీరంలో నేను అనే ప్రజ్ఞ ఆ శరీరానికి అధిపతిగా వర్తిస్తుంది. ఆ శరీరానికి, ప్రతి శరీరానికి ఎవరు హెడ్ అంటే నేను అనే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ ఎక్కడుంది అంటే ప్రతి అణువులోనూ, ఆ శరీరంలో ఉన్న ప్రతి అణువులో కూడా అంతర్లీనమై ఉంటుంది కాబట్టి, లోపలగా లీనమైపోయి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రజ్ఞా కేంద్రంగా ఉంటుంది. ఎన్నో ప్రజ్ఞా కేంద్రాలు ఉన్నాయి ఒక దేహంలో. జీవుల ఆకారాలు, రూపాలు, పేర్లు వేరువేరుగా మొత్తం ఆధిపత్యం వహించి ఉండేవాడే ఈశుడు. విడివిడిగాను ఉంటాడు, మొత్తంగాను ఉంటాడు. హీఈస్ ది హెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, హీఈస్ దేర్ ఎవ్రీవేర్. అంతటా ఉన్నందువల్లనే ఈ పరిపాలన అద్భుతంగా ఆయన చేయగలుగుతాడు అని చెప్తూ ఉన్నారు. వాణిని భావించినప్పుడు, అటువంటి ఈశ్వరుణ్ణి గనక భావిస్తే జీవుడిలో ఈశ్వరుడు ఉండటమే కాకుండా ఒకే ఈశ్వరుని యందు అందరు జీవులు ఆకారాలు, అందరి జీవుల ఆకారాలు, రూపాలు, పేర్లు మన భావనని బట్టే తోస్తూ మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. మన భావన కూడా అక్కడి నుంచే కలుగుతోంది అని మనకు తెలుస్తుంది కాబట్టి అది కూడా ఈశ్వర లీలయ్య అయిపోతుంది. ఇందులో తోచేటటువంటి, అనిపిస్తూ ఉన్నటువంటి పేర్లకి, రూపాలకి సంబంధాలని లెక్క చేయకుండా అంతర్యామినే గుర్తుంచుకోవటం వల్ల మోక్షం కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. ఎంత సింపుల్గా చెబుతున్నారంటే ఇక్కడ అసలు వస్తువుని నువ్వు గుర్తుపెట్టుకోకపోతే ఇబ్బంది పాలు. నిన్ను నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు మర్చిపోయి నువ్వు వేరేవాడిని అనుకుంటున్నావు, ఎదుట ఇంకోడిని వేరేవాడిని అనుకుంటున్నావు, అందువల్ల చిక్కుల్లో పడుతున్నావు. ఎంతో అద్భుతంగా జీవించవలసినటువంటి జీవితం నీ కళ్ళ ముందు ఉన్నది, కానీ పొరపాటు పడినందువల్ల ఈశ్వరుడైనటువంటి వాణ్ణి, అంటే అధిపతిని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని గుర్తించలేక మరచిపోయి ఇబ్బందుల పాలవుతున్నావు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఒకసారి రమణ మహర్షిని ఎవరో అడిగారుట, భగవాన్ మీరెప్పుడు సమర్పణ అంటే సరెండర్ అని మీరు చెప్తూ ఉంటారు, ఎవరికి సరెండర్ చేయాలి?
మేము గుళ్ళో దేవుడికి సరెండర్ చేయాలా, లేకపోతే మంత్రజపం చేసుకునేటప్పుడు మంత్రానికి సరెండర్ చేయాలా, ఆ విషయం కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారట. దానికి మహర్షి ఎంత బాగా చెప్పారంటే, సరెండర్ చేయటం అంటే, సమర్పణ చేయటం అంటే, నీ ఎదురుగా ఏ పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితికి నువ్వు సరెండర్ అయిపోవాలి మానసికంగా. నీ ఎదురుగా ఏ మనిషి వస్తాడో ఆ మనిషికి నువ్వు సరెండర్ అయిపోవాలి కంప్లీట్గా, టోటల్ సరెండర్. నీ ఎదురుగా ఏ జీవి రావటం జరుగుతుందో ఆ జీవే పరమేశ్వరుడు అని సరెండర్ అయిపోవాలి అని చెప్పారట. ఇప్పుడు ఈ మనకి భాగవతంలో చెప్తూ ఉన్న విషయము ఇది ఒకటే అని నాకు అనిపిస్తుంది. మనం ఒప్పుకోవటం లేదు, ఏ విషయాలు ఎదురీదాలను చూస్తున్నాం, రెసిస్ట్ చేస్తున్నాం, మనస్సుతో జీవిస్తున్నాం. మనస్సు భగవంతుడితో పోటీ పడలేదు. భగవత్శక్తి గొప్ప శక్తి. ఆ భగవత్శక్తిని ఆశ్రయించుకునే ఈ మనశ్శక్తి ఉన్నది. ఈ మనశ్శక్తి దాన్ని గెలవలేదు. మనకు తెలియటంలే. మనం మనస్సును ఆశ్రయించుకుంటున్నాము, భగవంతుడిని ఆశ్రయించాలని చెప్తూ ఉన్నారు. మనస్సు అన్ని విడివిడిగా చూపిస్తుంది. అక్కర్లేని నాలెడ్జ్ని అంతా బాగా ఎక్కించుకోగలదు. ఎక్కువ నమ్ముకుంటాము దాన్ని. ఎక్కడ నమ్మకం పెట్టుకున్నామో అది మనల్ని ఫెయిల్ చేస్తోంది అని బాగా అర్థం చేసుకోవాలి. మనం దైవాన్ని నమ్ముకోవాల్సింది, సర్వత్రా ఉన్న దైవాన్ని. మనకు అనిపించే విషయాలు కాదు. అనిపించే విషయాలు అనుక్షణం మారిపోతూనే ఉంటాయి. మనకు కూడా తెలుసు ఆ విషయం. ఇంకో అద్భుతమైన సత్యం ఇందులో దాగి ఉన్నది. నువ్వు ఈశ్వరుణ్ణి చూచినప్పుడు ఈశ్వరుడే ఉంటాడు. నువ్వు కూతుర్ని పిలిచినప్పుడు కూతురే ఉంటుంది. తండ్రిని పిలిచినప్పుడు తండ్రే ఉంటాడు. అక్కడ తండ్రి అనేవాడెవడు లేడు ఆ శరీరంలో, నీ భావనలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుణ్ణి పిలిచినప్పుడు, ఈశ్వరుణ్ణి చూచినప్పుడు, ఈశ్వరుణ్ణి గుర్తించినప్పుడు ఆయనే ఉంటాడు. ఎలాగూ ఉన్నాడు. ఎలా వెయిట్ చేస్తున్నాడో నిశ్శబ్దంలాగా వెయిట్ చేస్తున్నాడు. శబ్దానికి మధ్యలో ఏ కొంచెం అవకాశం వచ్చినా తొంగి చూస్తూ ఉండేటటువంటి నిశ్శబ్దంలాగా నేను ఇక్కడున్నా నన్ను పట్టుకోండి అని చెప్తూనే ఉన్నాడు. మనం దాటవేస్తూ ఉన్నాం, స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నిశ్శబ్దాన్ని స్కిప్ చేసి శబ్దాన్ని విని బాధలు పడుతూ ఉంటాము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. విష్ణువునే వినాలి అంటే అర్థం ఏంటంటే, ఎవరు ఏది మాట్లాడినా ఆ పలుకుల్లో ఇవి అంతర్యామి పలుకులే, శబ్దం అనేది భగవత్ స్వరూపమే అని వినాలి. కానీ వేరే అర్థాలు తీసుకుంటే నువ్వే ఇబ్బందుల్లో పడతావు. నువ్వు విష్ణువుని వింటే విష్ణువే ఉంటాడు అక్కడ. అదే రకంగా సేవించటం అంటే పైవాళ్లని, యజమానుల్ని సేవించేటప్పుడు, తన హెడ్ని, తన డిపార్ట్మెంట్లో తన బాస్ని సేవించేటప్పుడు పరమాత్మనే సేవించాలి. మనకు వాళ్ళని వీళ్ళని సేవించాల్సిన అవసరం ఏమిటి అసలు? పరమాత్మనే సేవించవచ్చు కదా. ఆయనే పరమాత్మ అనుకొని సేవించినప్పుడు పరమాత్మే ఉంటాడుట. తన కర్తవ్యాన్ని చేసేటప్పుడు అక్కడ పరమాత్మే ఉంటాడు, ఆ అంతర్యామే ఉంటాడుట. పరమాత్మనే వర్ణించాలి అంటే అర్థం ఏంటంటే, ఎవరిలోనూ దోషం చూడకుండా మంచి గుణాలు వర్ణించుకునేటప్పుడు అవన్నీ పరమాత్ముడి గుణాలే, ఆత్మవస్తువు తాలూకు గుణాలే అని చెప్పుకోవాలట. అంతర్యామినే గుర్తించి చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు దోషాలన్నీ పోతాయి. దోషాలు మన మనసులో పుడతాయి. గుణాలన్నీ, సుగుణాలన్నీ దైవ భావనగా మారిపోతాయి. భావించటం అంటే ధ్యానించటమే. సుగుణ ధ్యానం వల్ల మనకే మంచిది. ఆ పరమాత్మ సుగుణధాముడు కాబట్టి మనకెప్పుడు అలా అభయహస్తంతో మనకి కనపడుతూనే ఉంటాడు. ఏ వస్తువులో అయినా, ఏ వ్యక్తిలో అయినా, సర్వకాలాల్లో, సర్వావస్థల్లో దైవాన్ని భావించే సాధన వల్ల ధ్యానం నిలబడుతుంది. కానీ కేవలం కాసేపు పక్కన కూర్చొని ప్రాణాయామం చేయటం, ఆహార నియమాలన్నీ చేయటం వల్ల ఆ స్థితి కుదరదు. అందుకే సగం చేసి ఆపేస్తూ ఉంటారు మనుషులు. భాగవత మార్గంలో చెప్పినటువంటి పద్ధతి ఇదే. ఏం చెప్పారంటే, సృష్టిలో అంతర్యామిని భావించు సాధన మటుకే భాగవతంలో చెప్పబడింది అని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ హెడ్డింగ్ సాంఖ్యయోగము అనేది. సాంఖ్యయోగము అనేది సాధన జనానికి మంచి శుభాన్ని ఇస్తుంది. దానివల్ల ధర్మ నిష్ట కలుగుతుంది అంటున్నారు. దానివల్ల ఏమవుతుందిట, సాంఖ్యయోగ మార్గంలో, సాధన మార్గంలో, సాంఖ్యయోగము అనే సాధన మార్గంలో నిష్ట కనుక కుదిరితే, అంటే కొంచెం నిలబడగలిగితే, దానివల్ల
మనిషి జీవితం అయిపోయేటప్పుడు, అంత్యకాలంలో చనిపోయేటప్పుడు హరిచింతన తప్పకుండా కలుగుతుంది. జన్మ మొత్తానికి ఇదే సాఫల్యం. జీవితం అంతా తలుచుకుంటూ ఉంటాము దైవాన్ని, వెళ్ళిపోయేటప్పుడు తలుచుకోవటం అనేదే ముఖ్యమైనటువంటి విషయం. సాంఖ్యయోగము అంటే సాంఖ్యాన్ని యోగంతో సింథసైజ్ చేయటం అన్నమాట. సాంఖ్యము అంటే వ్యక్తికి అతీతమైన సంపూర్ణ జ్ఞానం, వ్యక్తికి బియాండ్గా ఉండేటటువంటి, మనిషికి బియాండ్గా ఉండే సంపూర్ణ జ్ఞానాన్నే సాంఖ్యము అని అంటారు. సాంఖ్యయోగము అంటే ఏమిటంటే దాన్ని ఆచరించే, ఎలా చేయాలి, సాంఖ్యయోగం చదువుకున్నాం కానీ ఆచరించే పద్ధతి తెలిసినప్పుడు, ఆ సమన్వయం కుదిరినప్పుడు, అది కలిపి చక్కగా చేసుకోవటం యోగం చేతైనప్పుడు చేయగలుగుతాం. అదే కదా, అందుకని దాన్ని సాంఖ్యయోగము అనే కలయిక చాలా బాగుంది, చాలా ఉపకారం చేస్తుంది అది అంటున్నారు. కాబట్టే మెయిన్ మూల గ్రంథంలో శ్లోకాల్లో సాంఖ్యయోగాన్ని తన ధర్మంలో తప్పకుండా గట్టిగా నిలబెట్టుకోవాలి అని చెప్పారుట. ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరః పుంసా మంతే నారాయణ స్మృతి అన్నారు. ఇచ్చట సాంఖ్యయోగాభ్యాం అనే రెండింటినీ విడిగా చెప్పటం వల్ల సాంఖ్యాన్ని కర్మతో కలిపి, అంటే చెయ్యాలి, స్వధర్మంలో గట్టిగా నిలబెట్టుకోవాలి, పరినిష్ఠితం చెయ్యాలి అని క్లియర్గా రాశారు ఇక్కడ మూలంలో కూడా అంటున్నారు. సరైన జ్ఞానం వల్ల, బాగా తెలుసుకోవటం వల్ల, సరిగ్గా తెలుసుకోవటం వల్ల సరి అయిన పనులు చేయటం చేతవుతుంది, సరి అయిన కర్మలు ఆచరించటం చేతవుతుంది. సరి అయిన కర్మాచరణం వల్ల అంటే ఎలా చెయ్యాలో అలా చేసే జ్ఞానం అప్పుడు వస్తుందిట. మనం చెప్పుకున్నాం కదా, శ్రీరామచంద్రుడు ఎలా చేస్తాడు ఏ పనైనా అంటే పర్ఫెక్ట్గా చేస్తాడు. ఈ రెండు వేరువేరు కాదు, ఈ జన్మకు రెండు చేతులు లాంటివి. సాంఖ్యము కర్మాచరణము అనేది రెండు చేతులు లాంటివి. దేంతో మొదలుపెట్టినా రెండోది కూడా తప్పకుండా దొరుకుతుంది. అందువల్ల సాంఖ్యయోగ సమన్వయం అందరు జీవులకు కూడా చాలా శుభప్రదమైంది. జీవిగా పుట్టడం అంటే జ్ఞానమే, దేహం అంటే యోగం అవటం. కాబట్టి జన్మ సంబంధానికి విమోచన కలగాలి, విముక్తి కలగాలి, మోక్షం కావాలి అంటే సాంఖ్యయోగమే మార్గము అన్నారు. స్వధర్మమునందు అంటే మన పనేదో మనం చేయటం చేతైనప్పుడు, దేహవానికి మనకి చివరికాలం సమీపించినప్పుడు తప్పకుండా సర్వాంతర్యామి స్మరణ నిలబడుతుంది. మన పని మనం చక్కగా చేసుకుంటే చాలు అని చెబుతున్నారు ఇక్కడ. ఈ స్మరణ రూపంలో తను శాశ్వతుడై ఉంటాడు. ఎందుకంటే పోయేదాన్ని పట్టుకోవటంలా మనం చివరి కాలంలో ఆస్తులు, అంతస్తులు, బంధుత్వాలు, ధనము అవన్నీ పట్టుకోవటంలా మనం పోకుండా ఉండే శాశ్వత వస్తువు అయినటువంటి పరమాత్మని స్మరణ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఉండి శాశ్వతులమై ఉంటాము అని చెబుతూ ఉన్నారు. దేహాలు వస్తూ పోతూ ఉండొచ్చు కాక, కానీ మన శాశ్వతత్వం మనకు అర్థమవుతుంది. పరీక్షిత్తు కూడా సంసార బంధంలో నుంచి విమోచన ఎలా బయటపడాలి అని అడిగాడు. కాబట్టి దానికి సమాధానం మోక్ష మార్గం. కాబట్టి శుకమహర్షి ఇదే, నీ ప్రశ్న చాలా మంచిది, మంచి ప్రశ్న అడిగావని చెప్పి ఈ విషయం చెబుతూ ఉన్నారు. జన్మ ఎందుకు వచ్చింది మనకి, మనం ఎందుకు పుట్టామంటే ఈ మోక్ష మార్గము అనే లాభం పొందటానికి, వేరే ఇంకేమీ లేదు. విత్తనం ఎందుకు దొరుకుతుందంటే వృక్షంగా విప్పారటానికే. ఆ తర్వాత విత్తనం ఉండకపోయినా వృక్షం ఉంది కాబట్టి అదే జన్మ సార్థక్యము, అదే మోక్షము అని చెప్పారు ఇక్కడ సగుణ నిర్గుణములు అని హెడ్డింగు. మంచి భావన సిద్ధించిన వాళ్ళు, అంటే ఈ సాధనలన్నీ కూడా చేసి నిర్మలమైన ఏ భావాలు లేకుండా ఉండటమే నిర్మలమైన భావం. అట్లా మనసుని ఖాళీ చేసుకున్న వాళ్ళు నిర్గుణ బ్రహ్మాన్ని ఆశ్రయించి విధులు నిషేధములు అనే వాటి పద్ధతి తెలుసుకుంటారు. అంటే ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు అనే విషయం చక్కగా అర్థం చేసుకుంటారు. దానికోసమే హరి యొక్క గుణాలని నిరంతరం మనసులో చింతన చేస్తూ ఉంటారు. వేరే ఏ విషయం లేదు, వేరే ఏ విషయము రాకుండా ఉండటానికే హరి చింతన చేస్తూ ఉంటారనమాట. మనస్సు మామూలుగా మనసు ప్రవర్తన త్రిగుణాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు అనేవి త్రిగుణాలు.
వాటికి అతీతంగా ఉండేదేమో గుణాతీతము అని చెప్పే నిర్గుణ పరబ్రహ్మం. దాన్ని పొందటానికి మనం సాధన చేయటం అనేది సరైన పద్ధతి కాదు. మళ్ళీ సాధన కూడా గుణం కిందే వస్తుంది కాబట్టి అది వర్కౌట్ అవ్వదంటున్నారు. కాబట్టి సర్వాంతర్యామి అయిన విష్ణుదేవుడి గుణాలు మనం భావిస్తూ ఉంటే, అంటే సద్గుణాలన్నీ ఎవరిలో ఎక్కడ ఏ సద్గుణాలు కనిపించినా బాగా చూడటం అలవాటు చేసుకోవాలి. యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలో, ఇక్కడ మంచితనం ఉంది, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఉంది, ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఉంది అంటే ఈ విషయం పరమాత్మదన్నమాట. ఎక్కడ సద్గుణాలు సుగుణాలు కనపడినా అవన్నీ పరమాత్మ గుణాలే అని గుర్తుపెట్టుకొని ఆయనని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి ఎక్కడ ఏవి చూసినా కూడా. అది చక్కని అలవాటు. కనిపించిన వారలలోని గుణాలన్నీ భగవంతుడి గుణాలుగా భావించటం అలవాటు చేసుకోవటమే భాగవత మార్గము. దీనివల్ల తప్పకుండా నిర్గుణ పరబ్రహ్మతత్వం మనకు సిద్ధిస్తుంది అని చెప్పారు ఇక్కడ. మనం మనసుతోనే లోకాన్ని చూడటం మనకు అలవాటు కాబట్టి, అంటే జడ్జిమెంటల్గా ఉంటాము. లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు కనపడే గుణాలన్నీ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్కి లోబడి ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఇదైంది, వీడొచ్చాడు కాబట్టి అదైంది, వాడొచ్చాడు కాబట్టి ఇదైంది, నేను ఇలా అనుకోబట్టి అదైంది అనేటటువంటి అయిన విషయానికి, అనుకున్న విషయానికి ఎప్పుడు ముడిపెడుతూ ఉంటుంది మనస్సు. న్యాయంగా అనుకునేదేమో మనస్సు, ఊహ అది మనస్సు అనేది ఊహ, జరిగేదేమో పరమాత్మ ఇచ్చ మటుకే జరుగుతుంది. ఇక్కడ ఏది జరగాలన్నా కూడా totality is responsible for every small and big incident in this creation. దాన్ని ఏమిటంటారంటే యూనివర్సల్ వెబ్ అంటారు. యూనివర్సల్ వెబ్ అంటే ఏమిటి? ఒక బట్టలో ప్రతి నూలు పోగు ఎంత ఇంపార్టెంటో అదే రకంగా యూనివర్స్ మొత్తం రెస్పాన్సిబుల్. కాస్త దేన్ని తీసి ఒక గడ్డి పరకని కూడా తీసి పక్కన పెట్టడానికి వీల్లేదు. మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే వాదం అక్కడ నిలవదు. ఎందుకంటే త్రిగుణాలకి దాటినటువంటి పరిస్థితి అది. దైవ కార్యములవన్నీ కూడా జరిగేవన్నీ కూడా త్రిగుణాలను దాటిన విషయాలు. మనకు ఆ విషయం అర్థం కావాలంటే మన విజన్ కొంచెం పెద్దదవ్వాలి. బాగా అబ్జర్వ్ చేయటం నేర్చుకోవాలి. ఈ విషయం ఎలా జరిగింది, ఇది జరిగిందా, చేశానా, ఎవరైనా చేశారా, ఎవరైనా చేయటానికి పాజిబులేనా అని దాని మీద కొంచెం పాండర్ ఓవర్ చేసినప్పుడు కానీ ఆ విషయం అర్థం కాదు. అది తెలిసినప్పుడు క్రియేషన్లో అద్భుతమైన విషయాలే జరుగుతాయి. అసలు జరగటం అనే ప్రాసెస్ ఒక స్కిల్, ఒక ఫినిష్ అద్భుతంగా ఉంటుంది. అసలు అది మనం చెప్పలేము. అది చూసి ఆనందించవలసినదే అని చెప్పి మనకు అర్థమవుతుందన్నమాట. ఏ త్రిగుణాల లోపలైతే మనం అన్ని విషయాలు అన్ని గుణాలు చూస్తున్నామో ఆ గుణాలని దాటిన తెర మీద ఇవన్నీ జరగటాన్ని భావించినప్పుడు విష్ణుని గుణాలు భావించటం అవుతుంది. అంటే ఈ మధ్యలో వాళ్ళు ఎవరో రెస్పాన్సిబుల్ కాదు దీనికి. ఈ త్రిగుణాలు అనేవి కూడా దైవం సృష్టి. ఈ త్రిగుణాలు రెస్పాన్సిబుల్ అని ఎలా అంటాం? అసలు కారణుడు ఒక ఆయన ఉన్నాడు కదా ముందర, ఆయన కారణం దీనికి. విష్ణుని గుణాలే ఇవి అని మనకు అర్థమవుతుంది. దానివల్లనే మోక్షం కలుగుతుంది. మోక్షం అంటే ఏంటి? సర్వము ఆయనే తెలుసుకోవటమే మోక్షం. మనల్ని మనం కూడా కరిగించుకొని ఆయనలో కలుపుకోవటమే మోక్షం. నేను అని విడిగా ఒక అస్తిత్వం ఉండటం, నాకొక రెస్పాన్సిబిలిటీ ఉండటం, నేను చేయవలసిన పనులు ఉండటం, నేను చెయ్యకూడని పనులు ఉండటం, ఆ బరువంతా కూడా పోతుందన్నమాట. నా ద్వారా చెయ్యబడుతున్నాయి, నేను అనవసరంగా ముందుకెళ్ళి పూసుకుంటున్నాను అని అర్థమవుతుంది. శుక మహర్షి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. మా తండ్రి గారైన వేదవ్యాసుల వారు నా చేత ఈ భాగవతాన్ని చదివించారు. భాగవతము అంటే బ్రహ్మచేత ఉపదేశింపబడినది. అంతర్యామి అయిన పరబ్రహ్మాన్నే ఉపదేశిస్తుంది ఇక్కడ. అంటే దాక్కోని ఉన్నటువంటి లోపలగా కనపడకుండా ఉన్నటువంటి తత్వాన్ని మనకు ఉపదేశిస్తుంది. ఒకటే తత్వం ఉన్నది. ఆ ఉపదేశం వల్ల నేను పరబ్రహ్మంలో స్థిరపడిపోయాను. ఎందుకంటే నాకు సాక్షాత్తు ఉపదేశించిన వాడు బ్రహ్మగారే, నా తండ్రి గారే కాబట్టి నేను అందులో స్థిరపడిపోయాను. ఆ పరమాత్మే ఉత్తముడని నేను కీర్తింపగలిగాను, నేను తెలుసుకోగలిగాను. అతని లీలలన్నీ కూడా అంతర్యామి ఆ పరమాత్మ విష్ణుమూర్తి యొక్క లీలలు అన్నీ కూడా లోక వృత్తాంతాలన్నీ ఆయన లీలలే అని చూడగలిగాను నేను. లీలలు అంటే పిల్లలు ఆడుకుంటూ ఉండేటప్పుడు మనకి చూస్తే, చిన్నపిల్లలు తెలిసి తెలియని వయస్సు, వాళ్ళ ఆట చూస్తే మనలో తెలియకుండా ఒక ఆనందం వస్తుంది. వాటిని లీలలు అంటారు.
చిన్నపిల్లవాడి ఆట లాంటిది సృష్టి భగవంతుడికి. అప్పుడు మనం ఆ విషయం తెలుసుకున్నప్పుడు అదొక ఉత్సవంలాగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు శుకమహర్షి. అది ఒక ఉత్సవ రూపంగా నా మనస్సును ఆకర్షించినయి. అందువల్ల నా మనస్సు అంతా కూడా, నా చిత్తం అంతా కూడా నిశ్చలమైపోయింది. ఏ వేవరింగు లేదు నాకు. అంటే మన కళ్ళ ఎదురుకుండా జరుగుతున్న విషయాలు ఇది వాస్తవం కాదు, ఇది పిల్లలాట, ఇది భగవంతుడాట, ఇదో పెద్ద ఉత్సవం, ఇదొక ఎవరో ప్లాన్ చేసుకొని నాటకాలు, డ్రామాలు, డ్యాన్సులు, అనేక రకాల ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ అనే ఉత్సవ రూపంగా చూడగలిగినప్పుడు వాటి ఇంటెన్సిటీ, సీరియస్నెస్ మన మనసులో ఉండదు. ఏది చూపించినా, నాటకంలో దుఃఖ సన్నివేశం వచ్చినా కూడా అది మన మనస్సుని కదిలించదు. ఒకవేళ కదిలించినా చాలా టెంపరీ, చాలా బాగా యాక్ట్ చేశాడు అందులో అంటాం, అంత మటుకే. అంతేగాని మనస్సులోకి ఎక్కించుకొని మనం దుఃఖపడటం, అయ్యో ఇలా అయిందే, అయ్యో అలా అయిందే అని అనుకోవటం జరగదు. అందుకని ఇలా చెప్తూ ఉన్నారు శుకమహర్షి, తనకేం జరిగింది. కానీ ప్రపంచాన్నంతా కూడా, ప్రతి ఇన్సిడెంట్ని ఒక ఆటగా, ఒక ఉత్సవంగా ఎలా చూడగలుగుతూ ఉన్నారు అని చెప్పి శుకమహర్షి ఇంకా కూడా చెప్తూ ఉన్నారు పరీక్షణ్ మహారాజుకి. మహారాజా, నువ్వు కూడా భక్తుడివి కాబట్టి, హరిపాద భక్తుడివి కాబట్టి నీకు తెలియజేయటం నాకు తేలికే అవుతుంది, నీకు తొందరగా అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. హరిపాదం అంటే హరియందు 4వ వంతైన ఈ సమస్త సృష్టి, అంతేకాకుండా మనలో ఉన్న హరియందు 4వ వంతైన వైఖరి వాక్కునందు ఉచ్చరింపబడే ప్రణవ గానం. అంటే వైఖరి వాక్కు అంటే బయటికి ఏదొస్తోందో అది వైఖరి. దీనికి లోపల 3 వంతులు ఒక ప్రాసెసింగ్గా, ఒక మాట, ఒక ఓంకారం కానీ, ఒక మాట కానీ లోపల నుంచి రావాలంటే దానికి ప్రాసెసింగ్ ఉంటుంది. దాన్ని 3 భాగాలు లోపలగా ఉంటాయి. బయటికి కనపడేది ఒక్కటే వైఖరి. ఆ వైఖరి వాక్ అయినటువంటి ఓంకారం పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాలుగా ఉంటుంది వాక్కు. 3 వంతులు లోపల ప్రాసెసింగ్ అయ్యి వైఖరిగా బయటికి వస్తుంది. అదే ఓంకారంగా బయటికి వస్తుంది. ఆ ఓంకారాన్ని వింటూ ఉండటమే ప్రణవ గానము అంటున్నారు దాన్ని. ఆ పాట, ఓంకారం అనే పాటని వింటూ ఉండటమే, ఆ గానాన్ని చేస్తూ వింటూ ఉండటమే చక్కగా విష్ణుని సేవించటము. అందువల్ల మటుకే చక్కగా విష్ణువుని సేవించే బుద్ధి బాగా విశాలత్వం, విస్తృతి చెందుతుందిట. మోక్షం కోరిన వాడికి మోక్షం సిద్ధిస్తుంది. సంసార భయాలు అన్నీ పోతాయి. సంసార భయాలంటే ఒక భయం కాదు. వీఆర్ ప్రోన్ ఫర్ టూ మెనీ థింగ్స్. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా జరగవచ్చు. ఊళ్ళో జరిగే, ప్రపంచంలో జరిగేవి అవన్నీ మనకు మటుకు జరగవు అనుకోవటం తెలివి తక్కువతనం. జరిగేదాకా అలాగే అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా జరగటము అనేది ఈ సృష్టిలో ఉన్నటువంటి చక్కని నియమం. అందువల్ల చెబుతూ ఉన్నారు, వాసుదేవుడి నామాన్ని వర్ణించటం యోగుల ఉత్తమమైనటువంటి వ్రతం. యోగి అయిన వాడు ఏం చేస్తాడు? ఆ వాసుదేవుడినే తలుచుకుంటూ ఉంటాడు. మనం కూడా బిగినింగ్లో ఫస్ట్ పద్యం, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు అయిన మునులు నిష్కారణమ చేయుదురు హరినామము, నారాయణుడట్టివాడ నవ్య చరిత్ర. అటువంటి వాడు నారాయణుడిలో ఉంది ఆ గుణం, మునుల్లో కాదు. ఆ నారాయణుణ్ణి తలుచుకోకుండా ఉండలేమన్నమాట. అది నారాయణుడి యొక్క గుణం. ధీరులైన వాళ్ళు, వాళ్ళకి ధైర్యం ఉంది, ఏమీ అక్కర్లేని వాళ్ళు, నిరపేక్షులు, ఏమీ ఆశించని వాళ్ళు, అటువంటి వాళ్ళైన యోగులు, ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు, ఆత్మలోపల ఆరామంగా హాయిగా విశ్రాంతిగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు, ఏమీ అక్కర్లేని వాళ్ళు కూడా నిష్కారణంగా ఏ కారణము లేకుండా పరమాత్మ స్మరణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గుణం నారాయణునిలో ఉంది. చేయకుండా ఉండలేము. ఆ నారాయణ స్మరణ చెయ్యకుండా ఉండలేనటువంటి గుణం అది నారాయణుడిది. అది ఆ నారాయణుడు అటువంటి వాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. జీవులలో జీవుడుగా నివసించేవాడు నారాయణుడే, అంతర్యామియే. అందువల్ల జీవుల పేర్లన్నీ కూడా వాసుదేవుడి పేర్లే. ఎవరిని ఏ పేరుతో పిలిచినా, ఎవరి జీవితంలో ఏ సన్నివేశాలు వర్ణించినా అంతర్యామియే భావించబడాలి. ఎందుకంటే ఉన్న విషయం అది. ఇదే భాగవత మార్గం. భాగవత మార్గంలో యోగ సాధన చేసేవాళ్ళు వాసుదేవుడినే వర్ణిస్తారు, వాసుదేవుడినే వింటారు, వాసుదేవుడి గురించే మాట్లాడతారు. అందువల్ల సర్వము బ్రహ్మమయం అయిపోతుంది వాళ్ళకి. అలా కాకుండా
హరి అంటే ఎవరో తెలియకుండా ఈ శరీరంలో పడి ఇది చెప్పినట్టల్లా వింటూ, ఇల్లంటే శరీరం, ఆ శరీరంలో ఉండి ఇంద్రియాలతో అవి ఇవి అన్నీ చూస్తూ రకరకాల సంబంధాలు ఏర్పరచుకుంటూ వీడిపేరిది వీడు వాడు అని వేరే వేరే వాళ్ళని చూస్తూ ఉన్నవాడికి జీవితంలో ఎన్నో రకాల చిక్కులు వస్తూనే ఉంటాయి. ఇన్నిటి యందు ఎవరైతే అంతర్యామిగా ఉన్నాడో ఆయన వైపు మనస్సు మరలటం ఒక ముహూర్త కాలంలో జరిగినా కూడా, ఒక్క క్షణం జరిగినా దృష్టి మారిపోతుంది, బంధాలన్నీ విడిపోతాయి. ఇది చక్కని భాగవత మార్గము అని చెప్పారు. ఇక్కడ మన 36వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది.